ఉగాది శుభాకాంక్షలు. నిన్నటి వరకు మనం జైనామ సంవత్సరంలో ఉన్నాం. అనంతకాల గర్భంలో ఒక సంవత్సరాన్ని ముగించుకొని కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ సృష్టి యొక్క కాల పరిమితి బ్రహ్మగారి యొక్క ఆయుష్తో సమానం. బ్రహ్మగారి యొక్క ఆయుష్ పరం అంటే 3,11,04,000 కోట్ల సంవత్సరాలు బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం. అటువంటి బ్రహ్మగారి ఆయుర్దాయం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51వ సంవత్సరంలో మొదటి రోజు మొదటి కల్పం శ్వేతవరాహ కల్పంలో ఉన్నారు. ఈ శ్వేతవరాహ కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. అందులో 6 మన్వంతరాలు పూర్తి చేసుకొని 7వదైనటువంటి వైవస్వత మన్వంతరంలో ఈ వైవస్వత మన్వంతరంలో 71 దేవయుగాలు ఉంటాయి. 71 దేవయుగాల్లో 27 దేవయుగాలు ముగించుకుని 28వ దేవయుగంలో ఉన్నాము. ఈ దేవయుగంలో 4గా ఉంటాయి. కృత త్రేత ద్వాపర కలియుగాలు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం గడిచి కలియుగంలో 5,115 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5,116 సంవత్సరంలో ఉన్నాం. ఈ సంవత్సరానికి శ్రీ మన్మథనామ సంవత్సరం అని పేరు. కొమ్మలో ఒక కోయిల కూసింది, గుండెలో చిరు ఆశలు రేపింది, అనురాగమే దానికి పల్లవి. చిత్రాలు గీశారు. ప్రసిద్ధి పొందినటువంటి ప్రసిద్ధ చిత్రకారులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, గంటా నాగేశ్వరరావు గారు, క్షమించాలి. పంచాంగ శ్రవణ ప్రకారం చూసినా కూడా ఈ సంవత్సరం, ఈ మన్మథనామ సంవత్సరం రాష్ట్రానికి అంత మంచి జరుగుతుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా సుఖశాంతులతో ఉండేటట్టుగా మంచి వర్షాలు పడి రైతులు అందరూ కూడా పాడి పంటలతో బాగా ఉండేటట్టు కూడా ఉండాలని కోరుకుంటూ, ఈ కొత్త రాజధాని ఏదైతే తుళ్ళూరులో ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో పండుగ చేసుకున్నామో, అదేవిధంగా ఈసారి మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు చేసుకోవాలి, ఉగాది పండుగ అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి మండలానికి కూడా ఒక 40,000 రూపాయలు అమౌంట్ కూడా ఇవ్వటం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అట్లాగే మొన్న సంక్రాంతి సంబరాలు ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా పండుగలు చేశామో, అదేవిధంగా ఉగాదిని కూడా మనం పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రత్యేకించి ఈ రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందాలని, మరి విశాఖకైతే పోయిన సంవత్సరంలో మనకి ఉదూ తుఫాన్ అనే ఒక చేదు జ్ఞాపకం ఉంది. అవన్నీ మర్చిపోయి ఈ కొత్త సంవత్సరంలో అన్నీ మంచి జరగాలని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం చేత ఏదైతే ఒక స్మార్ట్ సిటీగా డిక్లేర్ కాబడిందో, ఇవన్నీ కూడా నేపథ్యంలో అమెరికా ఇవన్నీ సహాయంతో పాటు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈ జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలని, సుఖశాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము.